హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జీవన్ లక్ష్య ఈ పాలసీకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కి సంబంధించి పూర్తి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఎల్ఐసి జీవన్ లక్ష్య ప్లాన్ నెంబర్ 933, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ 512N297V02. LIC's Jeevan Lakshya is a non-linked participating individual life assurance saving plan. This plan provides for annual income benefit that may help to fulfill the needs of the family, primarily for the benefit of children in case of unfortunate death of policyholder anytime before maturity, and a lump sum amount at the time of maturity irrespective of survival of the policy holder. ఇక్కడ చూడండి, ఈ పాలసీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ పాయింట్లోనే ఉంటుంది. మనకి ఏంటంటే, ఈ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి కనుక అన్ఫార్చునేట్ డెత్ అయితే కనుక వాళ్ళకు వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకే, వాళ్ళ యొక్క ఫ్యామిలీకి. మరియు మెచ్యూరిటీ తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇక్కడ పాలసీ హోల్డర్ సర్వైవల్ అయినా కాకున్నా కూడా ఈ బెనిఫిట్ అనేది వస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మరియు ఎగ్జాంపుల్తో సహా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్లాన్ తీసుకోవాలంటే మెయిన్ ఎలిజిబిలిటీ చూద్దాం. ఏజ్ అనేది మినిమం 18 years ఉండాలి. మ్యాక్సిమం 50 years వరకు కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు. మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ అనేది 65 years వరకు ఉంటుంది. పాలసీ యొక్క టర్మ్ 13 to 25 years. ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది పాలసీ టర్మ్ నుండి 3ని తీసివేయాలి. ఓకే, పాలసీ టర్మ్ 25 తీసుకుంటే గనక ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది 25 - 3 అంటే 22 years అనేది ఉంటుంది. అనగా టర్మ్ ఎంత తీసుకుంటామో అందులో నుండి చివరి 3 సంవత్సరాలు ఈ పాలసీకి ప్రీమియం చెల్లించాల్సినటువంటి అవసరం అనేది లేదు. సమ్ అష్యూర్డ్ మినిమం 1 లక్ష నుండి తీసుకోవచ్చు. మ్యాక్సిమం నో లిమిట్, ఎంతవరకైనా కూడా ఈ పాలసీని తీసుకోవడానికి వీలుంటుంది. డిపెండింగ్ అపాన్ దేర్ ఇన్కమ్, వారి యొక్క ఆదాయాన్ని బట్టి తీసుకోవచ్చు. ద బేసిక్ సమ్ అష్యూర్డ్ షెల్ బి ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ ₹10,000. 10,000 మల్టిపుల్స్ లోపల ఈ పాలసీని ఎంతవరకైనా కూడా తీసుకోవడానికి వీలుంటుంది. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్, మరి రిస్క్ ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ద రిస్క్ విల్ కమెన్స్ ఇమ్మీడియట్లీ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ పాలసీ. మనకు ఏ రోజైతే పాలసీ ఇష్యూ అవుతుందో ఆ రోజు నుండి మనకు రిస్క్ అనేది కమెన్స్మెంట్స్ కావడం అనేది జరుగుతుంది. డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ పాలసీ, మరి పాలసీ ఇష్యూ అయిన డేట్ ఏది అంటే వెన్ ఏ ప్రపోజల్ ఆఫ్టర్ అండర్ రైటింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ ఏ పాలసీ అండ్ ద కాంట్రాక్ట్ గెట్స్ ఎఫెక్టెడ్. ఎప్పుడైతే మన ప్రపోజల్ ఫామ్ మనం నింపిన తర్వాత ఏజెంటు ఇవ్వడం జరుగుతుందో, ఏజెంటు ఎల్ఐసి ఆఫీసులో సబ్మిట్ చేయడం జరుగుతుందో, వారు మన ప్రపోజల్ ఫామ్ని అండర్ రైట్ చేస్తారు. అండర్ రైట్ చేసిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసినట్లయితే అది ఒక పాలసీ రూపంలో మనకు వస్తుంది. ఎప్పుడైతే పాలసీ రూపంలో వస్తుందో అప్పుడు మనకు కాంట్రాక్ట్ గెట్స్ ఎఫెక్టెడ్. అప్పటి నుండి మనకు పాలసీకి సంబంధించి రిస్క్ అనేది కూడా మనకు కమెన్స్మెంట్ కావడం జరుగుతుంది. మెచ్యూరిటీ బెనిఫిట్,
ఆన్ సర్వైవల్ టు ద ఎండ్ ఆఫ్ ద పాలసీ టర్మ్ ప్రొవైడెడ్. పాలసీ కాల వ్యవధి తర్వాత మనము జీవించి ఉన్నట్లయితే కనుక మనకు వచ్చేది సర్వైవల్ బెనిఫిట్. అప్పుడు సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనసు ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ ఇఫ్ ఎనీ పేయబుల్ ఇది మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ డెత్ బెనిఫిట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. డెత్ బెనిఫిట్ ఈ పాలసీలో రైడర్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్లో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రైడర్స్ ఈ పాలసీలో మనము 4 రకాల రైడర్లను తీసుకోవడానికి వీలుంటుంది. యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్, న్యూ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్. ఈ రైడర్లకు సంబంధించిన వీడియో లింకులను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వీటి గురించి మరింత తెలుసుకోండి. సెటిల్మెంట్ ఆప్షన్, మ్యాచ్యూరిటీ బెనిఫిట్ అండ్ డెత్ బెనిఫిట్ పైన ఈ సెటిల్మెంట్ ఆప్షన్ అనేది తీసుకోవడానికి వీలుంటుంది. దీనికి సంబంధించి వీడియో లింక్ను కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. సెటిల్మెంట్ ఆప్షన్ గురించి కూడా మీరు పూర్తిగా తెలుసుకోండి. ప్రీమియం పేమెంట్ మోడ్ అయితే ఈ పాలసీకి సంబంధించిన ప్రీమియాన్ని ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ అయితే న్యాచ్ ఫామ్లో అంటే త్రో న్యాచ్లో మనము కట్టాల్సి ఉంటుంది. గ్రేస్ పీరియడ్ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఎవరైతే ప్రీమియం చెల్లిస్తారో వీరికి 30 డేస్ అనేది గ్రేస్ పీరియడ్ ఉంటుంది. మంత్లీ పే చేసేవారికి మాత్రం 15 డేస్ అనేది ఉంటుంది. సరెండర్ వాల్యూ మరియు లోన్ ఈ పాలసీలో అవైలబుల్గా ఉంటాయి. నోట్, ఈ పాలసీని ఇచ్చే ఏజెంట్ మిత్రులకు మరియు ఈ పాలసీని తీసుకునే పాలసీదారులకు ఒక విన్నపము. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ మరియు టర్మ్ రైడర్ కంపల్సరీ తీసుకోండి. దీని ద్వారా మీకు ఎక్కువ లాభం అనేది జరుగుతుంది. దీన్ని ఒక ఎగ్జాంపుల్లో మీకు వివరిస్తాను చూడండి. ఏజ్ 25 ఇయర్స్ పర్సన్కి సమ్ అష్యూర్డ్ 25 lakhs తీసుకుందాం. పాలసీ యొక్క టర్మ్ 25 ఇయర్స్ తీసుకుంటే ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది 25 - 3 అంటే 22 ఇయర్స్ వస్తుంది. అంటే పాలసీ టర్మ్ అనేది 25 ఇయర్స్ ఉంటుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది 22 ఇయర్సే ఉంటుంది. 25 ఇయర్స్ పాలసీకి 22 ఇయర్స్ మాత్రమే ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుంది. చివరి 3 సంవత్సరములు ప్రీమియం హాలిడే అంటే ప్రీమియం చెల్లించకుండా కూడా మన పాలసీ యాక్టివ్లోనే ఉంటుంది. డబుల్ యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ 25 lakhsకి తీసుకుందాం. టర్మ్ రైడర్ అనేది 25 lakhsకి తీసుకుందాం. అప్పుడు ప్రీమియం గురించి చూద్దాం. ఫస్ట్ ఇయర్లో మనకు 1,12,808 రూపాయలు సంవత్సరానికి, నెలకు 9,601 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ 1,10,379 రూపాయలు సంవత్సరానికి, అదేవిధంగా నెలకి 9,395 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. టోటల్ అమౌంట్ హీ పేస్ అంటే పాలసీదారుడు ఈ 22 సంవత్సరాల లోపట మొత్తం ఎంత చెల్లిస్తాడు అంటే 24,30,767 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. దీనికి సంబంధించి రిటర్న్స్ మాత్రము 65 లక్షల వరకు రావడం జరుగుతుంది. ఎక్సలెంట్ ఫీచర్ ఇన్ దిస్ ప్లాన్ ఏంటంటే హై రిస్క్ కవరేజ్, యాన్యువల్ బెనిఫిట్, రైడర్ అండ్ మెచ్యూరిటీ బెనిఫిట్ ఇవన్నీ కూడా ఈ ప్లాన్ లోపల ఎక్సలెంట్ ఫీచర్స్. మీకు లార్జ్ అమౌంట్ని మీకు అందించాల్సినటువంటి పాలసీ ఇది. ఇక్కడ చూద్దాం. 25 ఇయర్స్ పర్సన్
25 ఇయర్స్ టర్మ్ వరకు ఈ పాలసీ తీసుకుంటే మెచ్యూరిటీ అనేది 50 ఇయర్స్కి అవుతుంది. పీపీటీ అనేది 22 ఇయర్స్ ఉంటుంది. ఈ పేస్ ద టోటల్ అమౌంట్ డ్యూరింగ్ ద పాలసీ టర్మ్. పాలసీ టర్మ్లో ఇతను చెల్లించేది కేవలం 24,30,767 రూపాయలు. మెచ్యూరిటీ బెనిఫిట్ అయితే మనకు 65 లక్షల వరకు మనకు వస్తుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 50. ఓకే, అయితే ఇక్కడ ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. రిస్క్ ఏజ్ 29లో జరిగితే అంటే 25 సంవత్సరాల పీరియడ్లో, అంటే 25వ సంవత్సరంలో పాలసీ తీసుకున్నాం మనం, ఒక 4 సంవత్సరాలు ప్రీమియం చెల్లించినాం. 5వ సంవత్సరానికి కనుక రిస్క్ జరిగితే అంటే డెత్ అయితే గనక చూడండి, ప్రతి సంవత్సరం మనకు 2,50,000 రూపాయలు మనకు ఏజ్ 50 వరకు కూడా, అంటే మ్యాచ్యూరిటీ టైం వరకు కూడా మనకు రావడం జరుగుతుంది. ఓకే, 29వ సంవత్సరం నుండి పడితే 50 సంవత్సరం వరకు కూడా సంవత్సరానికి 2,50,000 రూపాయలు వస్తుంది. 2 రకాల రిస్కులకు చూద్దాం. ఏంటి? న్యాచురల్ రిస్క్ కవర్. న్యాచురల్ రిస్క్ అయితే మనకి ఏ విధంగా వస్తుంది అమౌంట్? 10% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ఈజ్ గివెన్ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ ఏజ్ 29 టు ఏజ్ 49. ఓకే, అంటే 29 నుండి ఈ 50 వరకు, అంటే 49 వరకు మొత్తము సమ్ అష్యూర్డ్ ఎంతవరకు తీసుకున్నాం మనము? 25 లక్షల సమ్ అష్యూర్డ్ తీసుకున్నాం కాబట్టి 10% అంటే 2,50,000 మనకు ఈ విధంగా 21 సంవత్సరాలు రావడం జరుగుతుంది. అంటే 21 ఇంటూ 2,50,000 అంటే 52,50,000 రూపాయలు ఓన్లీ మనకు 10% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ కింద మనకి ఇవ్వడం జరుగుతుంది. రిస్క్ జరిగిన వెంటనే నామినీకి 25 lakhs ఇస్తారు. ఎందుకు అంటే మనకి ఇక్కడ టర్మ్ రైడర్ మనం తీసుకుంటాం కనుక. ఓకేనా, మనకు 29 ఏజ్ లోపల మనకు చనిపోయినటువంటి వ్యక్తికి నామినీకి, సార్ ఆ వ్యక్తి చనిపోయాడు కాబట్టి నామినీకి మనం టర్మ్ రైడర్ తీసుకున్నాం కాబట్టి నామినీకి 25 లక్షలు ఇమ్మీడియట్గా పే చేయడం జరుగుతుంది. అదేవిధంగా సంవత్సరం 2,50,000 రావడం జరుగుతుంది. తర్వాత 110% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ అంటే 27,50,000 రూపాయలు రావడం జరుగుతుంది. ప్లస్ బోనస్ ప్లస్ ఎఫ్ఏబి అంటే చూడండి 52,50,000 మనకు ఈ యాన్యువల్ ఇన్కమ్ బెనిఫిట్ కింద వస్తుంది. 110% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్ అనేది 27,50,000 రావడం జరుగుతుంది. టర్మ్ రైడర్ తీసుకున్నాం కాబట్టి మనకి 25 లక్షలు ఇమ్మీడియట్గా రావడం జరుగుతుంది. అంటే మనకు టోటల్ ఇమ్మీడియట్గా వచ్చే అమౌంట్ ఎంత అంటే 1,05,00,000 రూపాయలు మనకు, ప్లస్ దీని మీద వచ్చే బోనసు, ఫైనల్ అడిషనల్ బోనసు ఇవన్నీ రావడం జరుగుతుంది. ఇది ఓన్లీ న్యాచురల్ రిస్క్కు మాత్రమే. అదే యాక్సిడెంటల్గా జరిగితే ఏ విధంగా వస్తుందో చూద్దాం. 10% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ఫర్ 21 ఇయర్స్ అంటే 52 lakhs 52,50,000 ప్లస్ 110% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ అంటే ఇది 27,50,000. టర్మ్ రైడర్ తీసుకున్నాం కాబట్టి దీనికి సంబంధించి 25 లక్షలు. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ తీసుకున్నాం కాబట్టి దీనికి సంబంధించిన 25 లక్షలు. మరియు బోనసు, ఫైనల్ అడిషనల్ బోనస్ ఇఫ్ ఎనీ అంటే మొత్తం యాడ్ చేద్దాం. చూడండి 52,50,000 ఇది మనకు 10% యాన్యువల్ ఇన్కమ్ బెనిఫిట్ కింద. 27 అంటే 27,50,000 మనకు 110% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్. 25 lakhs టర్మ్ రైడర్ కింద, ఇంకొక 25 lakhs ఏమో యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ కింద. టోటల్ యాడ్ చేస్తే 1,30,00,000 రూపాయలు ప్లస్ దీని మీద వచ్చేటటువంటి బోనసు, ఫైనల్ అడిషనల్ బోనస్. ఓకే, ఇదంతా రావడం జరుగుతుంది. రిస్క్ జరిగిన వెంటనే మనకు డబుల్ యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడరు, టర్మ్ రైడరు అమౌంట్ 50 lakhs ఇస్తారు. ఇక్కడ టేబుల్లో చూద్దాం.
సేమ్ ఇదే ప్లాన్ని టేబుల్లో ఏజ్ 25, ప్లాన్ నెంబర్ 933 జీవన్ లక్ష్య 25 lakhs సమ్ అష్యూర్డ్కి తీసుకున్నాం. పాలసీ టర్మ్ 25 years, పీపీటీ 22 years, డబుల్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ 25 lakhs, టర్మ్ రైడర్ 25 lakhs. చూసినట్లయితే ఇయర్లీ మనకి ఇక్కడ ప్రీమియం ఉంది, సెకండ్ ఇయర్ అన్వర్డ్స్ ఉంది. ఇక్కడ చూడండి టోటల్ ప్రీమియం అనేది మనం చెల్లించేది 24,30,767, టోటల్ రిటర్న్స్ 65 లక్షలు. ఓకే, అంటే మనము రోజుకు 302 రూపాయలు సేవ్ చేయాలి. 22 సంవత్సరాల వరకు సేవ్ చేసినట్లయితే మనకు 65 లక్షల రూపాయల అమౌంట్ అనేది 50 సంవత్సరంలో మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకు ఏజ్ 25లో తీసుకున్నాము. నార్మల్గా రిస్క్ జరిగితే, న్యాచురల్గా జరిగితే 25 lakhs మనకు కవరేజ్ ఉంటుంది రిస్క్ కవరేజ్. యాక్సిడెంటల్గా జరిగితే కనుక 50 lakhs వరకు కూడా ఉంటుంది మనకు. టోటల్ రిటర్న్స్ వచ్చేసి 65 లక్షలు. అయితే ఇక్కడ మనకు రిస్క్ అనేది 29కి మనం తీసుకున్నాం కాబట్టి ఇదంతా క్యాలిక్యులేషన్ ఉంటుంది. 10% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్. ఓకే, 29 నుండి 49 వరకు చూడండి. 2,50,000 ఇంటూ 21 అంటే 52,50,000. అదేవిధంగా 110% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్ అలాంగ్ విత్ బోనస్. అంటే మనకు న్యాచురల్గా రిస్క్ జరిగితే ఇది ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్గా ఉంది. 52,50,000 ప్లస్ 67,50,000 ప్లస్ 25 లక్షలు అంటే 1,45,00,000 రూపాయల బెనిఫిట్ అనేది న్యాచురల్ రిస్క్లో రావడం జరుగుతుంది. ఇక్కడ బోనసు, ఫైనల్ అడిషనల్ బోనస్ ఇంక్లూడ్ చేయడం వల్ల మీకు ఈ అమౌంట్ అనేది పెరగడం జరిగింది ఇక్కడ ఈ టేబుల్లో. అదే యాక్సిడెంటల్గా జరిగితే కనుక మీకు టోటల్ వచ్చే అమౌంట్ ఎంత అంటే 1,70,00,000 రూపాయలు అనేది మీకు రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మీరు 4 years ప్రీమియం పే చేశారు, 29th year రిస్క్ జరిగింది. మీకు వచ్చేటటువంటి బెనిఫిట్ అనేది సంవత్సరం వారీగా ఇక్కడ రిటర్న్స్లో ఉంటుంది. చూసుకోండి, రిటర్న్స్లో మనకి ఈ విధంగా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు 50 year వరకు కూడా రావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఈ పాలసీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మరియు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.